హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. కాకపోతే గొంతు పట్టేసిందనమాట. ఇంకా వర్షం పడుతుంది 2, 3 డేస్ నుంచి. ఆ వర్షానికి కొంచెం నాకు గొంతు పట్టినట్టుగా, ఇంకా తలంతా తిరిగినట్టుగా జలుబయింది. ఫీవరొచ్చిందనమాట. ఇంగా ఈరోజు వర్షం పడుతుందనేసి కొంచెం లేట్‌గానే లేసాను. లేసేసరికి 6 అయిపోయిందనమాట. ఇంగ 6కి లేసి వాకిలుడ్చి, అలుకు చల్లేసుకొని ముగ్గైతే పెడుతున్నాను. ఇంకా ఈరోజు కొంచెం డిజైన్ ముగ్గు వేద్దామనేసి అనుకుంటున్నాను. ఇంకా వాకిలైతే అస్సలు ఆరట్లేదనమాట. వర్షం పడుతుంది కదా! వర్షానికి వాకిలి ఆరట్లేదు త్వరగా. ఇగ అందుకోసమని ఆరకపోయినా సరే అనేసి ఇంగ ముగ్గైతే వేసేస్తున్నాను. మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని. ఇంగా ఈరోజైతే సండే అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు తీశాను. ఇంకా సండే రోజు కొంచెం హడావిడిగా అనిపించదు కదా! ఇంకా మా బావకైతే సండే రోజు పని ఉండదు. ఇంకా మా పెద్దోడికి కూడా స్కూల్ ఉండదు కదా అని కొంచెం నిదానంగా అయితే పనులైతే స్టార్ట్ చేశా. ఇంకా ఇంట్లో పనైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయట ముగ్గు వేస్తే అయిపోతుందనమాట. ఇంకా ముగ్గు వేసేసిన తర్వాత బ్రష్ అయితే చేయాలి. ఇంకా మా చిన్నోడు కాస్త లేట్‌గా లేసాడు ఈరోజు. ఇంకా ఫాస్ట్‌గా లేవలేదనమాట. ఇంకా మావాడు ఎట్లా అంటే నాకేదైనా పనున్నదంటే మస్తు పొద్దున లేచి కూసుంటాడు. ఏం పని లేదు ఖాళీగానే ఉన్నా అంటే అస్సలు లెవ్వనే లెవ్వడు. లేట్‌గా లేస్తాడనమాట. రోజు లేసిన తర్వాతనే బెడ్‌షీట్స్ మడత పెట్టాలనేసి అనుకుంటాను. కాకపోతే పిల్లలు పడుకొనే ఉంటారు కదా! మళ్ళా చెద్దర్లు తీసేసరికి వాళ్ళు లేచిపోతారు కదా! అందుకోసం అనేసి చెద్దర్లయితే ఫోల్డ్ చెయ్యననమాట. ఇంగా ఆల్రెడీ లేసేసారు కాబట్టి లేసిన తర్వాత అయితే ఫోల్డ్ అయితే చేస్తున్నాను బెడ్‌షీట్స్ అనేవి. ఇంకా పక్క ఊకే తడిపేస్తున్నాడు మా చిన్నోడు. అందుకోసమని బెడ్‌షీట్ అయితే ఎయ్యలేదనమాట. ఇంగా ఆల్రెడీ ఏసి పిండేసిన. అది టాయిలెట్ పోసేసరికి అదైతే పిండేసి బయటైతే ఏసేసిన అనమాట. ఇంగా ఇందులో చెద్దర్లో కూడా మొత్తం తడిపేసిండనమాట. ఇంగ అది కొంచెం మెత్తగా అయిపోయింది. వాటర్ వాటర్ అయిపోయింది. అందుకోసమని దాన్ని పిండాలని పక్కకైతే వేశాను. ఇవైతే బానే ఉన్నాయి. అందుకోసమని మడతపెట్టి పక్కకైతే పెట్టాను. ఇంగ తర్వాత బ్రష్ అయితే చేయాలి. నా దగ్గర మా చిన్నోడున్నాడు. ఇంకా నా ఫోనున్నది. ఇంకా నేను చేసే పని చూపించాలి కాబట్టి అలా ఎలాగోలో వీడియో అయితే ఇలా తీశాననమాట. మీకు కనిపించకపోతే కొంచెం స్కిప్ చేసి చూడుర్రి నేనేం చేస్తాననేది అర్థమవుతుంది. ఇంకా బ్రష్ చేయడం కోసం బ్రష్ అయితే తీసుకొని పేస్ట్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర మా చిన్నోడున్నాడు. నా ఫోనున్నది. అందుకోసమని వీడియో అనేది ఇంత చిన్నగా తీశాను. ఇంగా వర్షం పడ్డ తర్వాత ఆ రోజైతే భలేగా ఉంటాయి కదా! చెట్లన్నీ చూడ్డానికి చాలా గ్రీనరీగా కనిపిస్తాయి. ఇంకా ఏదన్నా చిన్నప్పుడైతే మేము స్కూల్‌కి పోయేటప్పుడు మంచిగా వర్షం పడ్డ రోజు పోతాం కదా స్కూల్‌కి. నైట్ వర్షం పడితే తెల్లారి స్కూల్‌కి పోతాం కదా! పోయేటప్పుడైతే చెట్లుంటాయి కదా! ఒక చెట్టును పట్టుకొని ఇట్లా ఊపేసరికి ఆ చినుకులన్నీ వర్షం పడ్డట్టు మళ్ళా మీద పడతాయి ఇక మస్తు అనిపిచ్చేది అట్లా అయితే. ఇంక ఈడైతే కొన్ని కూరగాయల చెట్లయితే నాటాననమాట. ఇంకా ఈ రూ. 10 బండి అంకుల్ వచ్చేవారు. వారం వారం వస్తా ఉంటారు మా ఇంటి సైడు. ఇంక ఆయన దగ్గరైతే కూరగాయల చెట్లు అయితే తీసుకున్నాను. టమాటాలు, వంకాయలు ఇంకా తోటకూర, పాలకూర ఇవైతే అన్ని విత్తనాలు తీసుకొని ఇక్కడైతే నాటుకున్నాను. మా చిన్నోడికి పేస్ట్ ఇత్తే చూడు ఎంత హ్యాపీగా ఫీల్ అయితున్నాడో దాన్నే చూస్తున్నాడు. ఇంకా ఆడుకుంటూ, తుల్లుకుంటూ బ్రష్ అయితే చేసేసాము. బ్రష్ చేసిన తర్వాత ఇంకా మా పిల్లలకైతే పాలైతే పోస్తున్నాను. ఈ పాలైతే చల్లారబెట్టడానికి ఫుల్ కష్టమైతది. ఊకే పాలు వేడి చేసిన వెంటనే మా చిన్నోడైతే పాలు కావాలి, పాలు కావాలని మా పెద్దోడు, చిన్నోడు ఇద్దరు అల్లరి చేస్తారు. ఎగిరటానికి ఆ పాలైతే చల్లారాయి. ఇంక తొర్రిచ్చి చల్లటి నీళ్ళల్లో కాసేపు ఉంచేదాకా మా వాళ్ళ పానం ఆగదు. ఇంక తొర్రిచ్చి కొంచెం చల్లగా అయినాక అప్పుడైతే ఇస్తా. ఇంకా చాయ్ పత్తి అయితే అయిపోయింది. చాయ్ పత్తి అయితే తెప్పియాలి మా బావతోని. నా పక్క నుండి మా చిన్నోడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తా అని రెడీ అయిపోతుండనమాట. కొంచెం స్కిప్ చేసేయుర్రి వాయిస్ ఇనిపిస్తే. కొంచెం ఇగ్నోర్ చేయండబ్బా! స్కిప్ చేయండి అంటే వీడియో గూడా స్కిప్ చేసేయరు ఆయనత. ఇంగ కొంచెం బూస్ట్ అయితే ఏసేసిన. మా పెద్దోడికి కొంచెం బూస్ట్ ఏసి ఇస్తా పాలు. ఇంగ చిన్నోడికి డైరెక్ట్‌గా తాగేస్తాడు. వాడికైతే చక్కెరేసి ఏమి ఇవ్వను. డైరెక్ట్ వట్టి పాలే తాగిపిస్తా అనమాట. ఇంక నా కోసం చాయ్ అయితే పెట్టుకున్నాను. మా బావకి, నాకు ఇద్దరికి చాయ్ పెట్టుకున్న తర్వాత చాయ్ తాగేసిన తర్వాత కూర కోసం అయితే కూరగాయలైతే కట్ చేస్తున్నా అనమాట. ఇంకా ఈరోజు శనగల కూర అయితే వండుతున్నాను. శనగలనేవి దాదాపు చాలామంది గుడాల లెక్కనే యేసుకుంటారు. ఇంక మా సైడేమో కర్రీ లెక్క కూడా తింటారనమాట. అందుకోసమని ఇంకా శనగల కూర అయితే వండుదామనేసి ఫస్ట్ అయితే కుక్కర్‌లో అయితే వేసేసిన శనగలు. అవి కుక్కర్ విజిల్ వచ్చేలోపు, అవి ఉడికేలోపు కూరగాయలైతే కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు సండే కదా!
మంచిగా సెల్ఫ్‌లు, కబోర్డ్స్ అన్నీ చదురుకుందాం అనేసి అనుకున్నా. కిచెన్‌లో కొంచెం అంతా మెస్సీగా అనిపిస్తుంది. ఇంక కొంచెం క్లీన్ చేసుకుందాం కదా! ఈరోజు సండే కదా! బావ ఇంట్లో ఉంటాడనేసి అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే ఈరోజు మా వాగు దగ్గర మైసమ్మ అయితే చేస్తున్నారంట. ఇంగ అక్కడ మేకలు కోయడానికి కొంచెం పనుంటది. ఇంగ దానికోసం మా బావ అయితే వెళ్ళాల్సొస్తది. అందుకోసమని ఇగ మళ్ళా పోస్ట్‌పోన్ అయితే చేసుకున్నాను. మళ్ళా తర్వాత ఎప్పుడన్నా చేసుకుందాం అనేసి అనుకున్నా. ఇంక కర్రీ అయితే అయిపోయింది. వంట అయిపోయిన తర్వాత నేనైతే స్నానం అయితే చేసేసి పిల్లలనైతే పడుకోబెట్టేసాననమాట. ఇంగ తర్వాత మొన్న చేసిన డీఐవై ఉంది గదా! దాంతోనేమన్నా చేద్దామనేసి ఇంకా దాంట్లో ఒక చెట్టు పెడదామనేసి అనుకున్నా కదా! దానికోసమయితే ఫస్టయితే దానికి ఒక థ్రెడ్ అయితే కట్టుకుంటున్నాను. నాకు జలుబయిందని చెప్పినా గదా! ఇంగ వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి అంతా కొంచెం శ్వాస ఆడట్లే అనమాట. అందుకోసం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నా అనమాట. ఇంక థ్రెడ్ అయితే కట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను పెయింట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ బాక్స్‌కి 2 సైడ్‌లా కొంచెం తలగేనికి సపోర్ట్‌గా ఉండాలి కదా! అని చెప్పేసి ఫస్టయితే ఒక ముడి అయితే వేసుకున్నాను. బాక్స్ చుట్టూరా ఒక ముడి వేసుకొని, మళ్ళీ ఆ తాడుతోని ఇంకా పైకి 2 సైడ్‌లా ఒక తాడైతే అంటే 2 సైడ్‌లా 2 తాడులైతే కట్టుకుంటున్నాను. మళ్ళీ అవి ముడేసి మనం ఎక్కడ పెట్టాలనుకుంటామో దానికి ఇట్లా తలిగించితే సరిపోతుందనమాట. అందుకోసమని ఇట్లా అయితే 2 సైడ్‌ల గిట్లయితే చూపిచ్చాను కదా! ఇట్లయితే రెడీ చేసుకున్నాను. ఇంక ఇక్కడ అలోవెరా మొక్కలు చిన్నయి చాలా మొలకలున్నాయనమాట. ఇవి వట్టిగానే అలా నేల మీద పడి ఉంటున్నాయి. ఇంగా ఇంటి ముందు కొంచెం డెకరేషన్ లాగా కనిపిస్తుందని చెప్పేసి, ఈ చిన్న మొక్కలు ఎందుకు వేస్ట్ చేయడం, అలా పడిపోయి ఉంటే బాలేదని చెప్పేసి, ఈ బాక్స్‌లో అయితే కొంచెం మట్టి వేసేసుకుంటున్నాను. మట్టి వేసేసుకొని అలోవెరా మొక్కనైతే ఇందులో నాటేస్తున్నాను. నాటేసిన తర్వాత ఇదైతే ఇంటికెదురుగా పెడదామనేసి తలిగేయడానికి కూడా దారం అయితే కట్టేసుకున్నా కదా! ఇంటికెదురుగా పెడదామనేసి అనుకుంటున్నాను. ఇంకా నా వెనకాల కట్టెలైతే పెట్టినా కదా! కట్టెలు ఎందుకోసం పెట్టినా అంటే ఇంకా ఇక్కడ దొండకాయ చెట్టు, ఇంకా నేను బీరకాయ చెట్లయితే పెట్టిననమాట. అవైతే మొలకలు ఇంకా పెరుగుతున్నాయి. ఇంకా తీగ పారడం కోసం అనేసి ఇక్కడ పందిరేద్దాం అనేసి అనుకున్నా నేను అక్కడ. పందిరేయనీకి కట్టెలైతే పెట్టినా. కాకపోతే ఇంగ దానికి ఒక పందిరిలాగా కొంచెం మధ్యలో కూడా మళ్ళీ ఇట్లా ఏమంటారు? ఇట్లా అడ్డంలో కట్టాలి గదా! ఏమైనా తీగల్లాంటివైనా, చెక్కలాంటివైనా కట్టాలి కదా! అట్లయితే 4 కట్టెలు పాతి అట్లయితే కట్టేసుకోవాలి. ఫస్టయితే 4 కట్టెలయితే పాతి పెట్టుకున్నా అనమాట. ఇంక తర్వాత మొన్న మా అమ్మమ్మోళ్ళ ఇంటికెళ్ళినని చెప్పినా గదా! అప్పుడు మా అమ్మమ్మ అయితే కొన్ని గుమ్మడికాయ గింజలు అంటే విత్తనాలు, కొన్ని గుమ్మడికాయ విత్తనాలు ఇంకా కొన్ని చిక్కుళ్ళు, ఇంకా కొన్ని బొబ్బర్లయితే ఇచ్చిందనమాట. ఇంగ అవి పెడదామనేసి కొంచెం మంచి ప్లేస్ అయితే చూస్తాన్నా. కొన్ని ఇక్కడ పెట్టేసినా, కొన్ని ఇంకా వేరే కాడ అయితే పెట్టేస్తున్నాను. ఇంగ ఇక్కడైతే కొంచెం బాగా గడ్డయితే మొలిచిందనమాట. ఇక్కడ కొన్ని బొబ్బర్లయితే పెడదామనేసి ఈడ గడ్డి మొత్తం బాగా మొలిచింది. అదైతే మొత్తం తీసేస్తున్నాను. మనకు అంత పెద్దగా రావు గానీ ఏదో అట్లా ట్రై చేస్తున్నాను. గడ్డి అయితే మొత్తం క్లీన్ అయితే చేసుకున్నా. చేసుకున్న తర్వాత ఇంకా 2, 3 అట్లా బొబ్బరిత్తులైతే పెట్టి తవ్వయితే పెడుతున్నా అనమాట. ఇంకా ఏదన్నా కొడలు గానీ, ఇంకా ఏదన్నా రాడ్ లాంటిది దాంతోని తవ్వుతారు కదా! మన దగ్గర ప్రెజెంట్ అవేం లేవనమాట. అందుకోసమని ఇది పాత కత్తి ఉండే మాది. మా వోళ్ళు బాగా మేకలు కోయడానికి వాడేటోళ్ళు. అవన్నీ ఖరాబయిందనేసి దాన్ని పక్కకు పెట్టేసిర్రు. ఇంక దాంట్లోనైతే తవ్వయితే విత్తనాలైతే యేసుకున్నా. ఇంకా సాయంత్రం పనులైతే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంక మా బావ వచ్చేసరికి సాయంత్రం అయింది. మా బావ ఇంక మేకలు కోసేసి ఇంకా మాకు ఒక పోగు వచ్చిందనమాట. మనిషికి రూ. 1000 జమ చేసి మైసమ్మకు 2 మేకలతోనైతే చేసుకున్నారు ట్రాక్టర్ ఓనర్స్ అందరూ కలిసి. ఇంక మాకు గూడా వచ్చేసింది. ఇంక బావ తీసుకొచ్చినాక నేనైతే కూరైతే వండుతున్నా అనమాట. గ్రేవీ కొంచెం మటన్ కర్రీ మనం ఎప్పుడు వండినా సరే కొంచెం గ్రేవీ రానీకి ఓన్లీ ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తూ ఉంటారు గదా! అట్లా వేస్తే కొంచెం పచ్చిగా అనిపిస్తది. మళ్ళీ కూర అనేది తొందరగా పాడైపోతది. అట్లా పాడవకుండా ఉండడం కోసం ఉల్లిగడ్డ పేస్టు పట్టేటప్పుడు కొన్ని ఎల్లిపాయలు కూడా అందులో వేసేసి మిక్సీ పట్టుకున్నారనుకోండి మంచిగా కర్రీ మంచిగా గ్రేవీ వస్తుంది. త్వరగా పాడవదు కర్రీ అనేది నాకు కొంచెం టైం ఉంది అని అనుకున్నప్పుడు నేనైతే ఇట్లా గ్రేవీ పెట్టడానికే ట్రై చేస్తాను అనమాట. టేస్ట్ బావుంటుంది. ఇంకా గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఇంగా ఇందులో ఎసరైతే పోసేసి కుక్కర్‌లో వేస్తున్నాను. ఎందుకంటే అవి కొంచెం ముదిరిన మేకలనమాట. ఇంక దానికోసం అనేసి కుక్కర్‌లో ఒక 8, 9 విజిల్లు వచ్చేదాకైతే ఉడికించుకున్నాను. ఉడికించుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే కుక్కర్ పెట్టిన వెంటనే కొంచెం డైరెక్ట్ అది పైన విజిల్‌ది పెట్టకుండా కొంచెం ఆగి పెట్టాలి. ఎందుకంటే దాని లోపల ఉన్న ఎయిర్ పోయి మామూలుగా అయిపోతుంది. డైరెక్ట్ పెట్టామనుకోండి ఆ ప్రెషర్‌కి కుక్కర్ పేలే అవకాశం ఉంటుంది. ఇంకా ఈరోజు మటన్ కర్రీ వండుతున్నా కదా! కొన్ని చపాతీలైతే చేద్దామనేసి పిండైతే నానబెట్టేసిన. ఇంకా నానబెట్టేసి చేసినా అనమాట. చేసింది వీడియో తీయలేదు.
మా చిన్నోడు చిన్న కోడిపిల్ల లెక్క వాయిస్ ఓవర్ ఇస్తాండు. కొంచెం ఇగ్నోర్ చేయండనమాట. ఇంగా డైరెక్ట్ మనం ఆఫ్ చేసిన తర్వాత డైరెక్ట్ ఓపెన్ చేయొద్దు మూత కుక్కర్‌ది ఎప్పుడైనా. కొంచెం ఎయిర్ ఉంటుంది కదా! అదంతా పోయేదాకా ఉంచి తీయాలనమాట. ఇంకా కర్రీ అయ్యేలోపు అన్నం కూడా వండేసుకున్నాను. చపాతీలు కూడా కాల్చేసుకున్నాననమాట. ఇంకా వీడియో అయితే తీయలేదు. చపాతీలు కాల్చేది, తాల్చేది. ఏమనుకోకండి. ఇంకా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్